కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం చింతలూరు గ్రామంలో గిరిజనులు ఆదివాసీల సాగులో ఉన్న ఈనం భూముల్లో సాగుదారులకు హక్కు కల్పించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రతిపాడులో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసనకారులు ర్యాలీ చేపట్టారు. తమ సమస్యను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘం నాయకులు రేచుకట్ల సింహాచలం, తాడి లక్ష్మణ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. కాబట్టి ఏవైతుందో ఆ భూములు ఏవైతుందో మొత్తం ఏంటి పెద్దాపురం ఆర్డీఓ గారు ఏవైతే కోర్టు తీర్పిచ్చింది. తీర్పు మేరకు ప్రతిపాడు ఏవైతుందో తహసీల్దార్ గారి దగ్గర వచ్చిన తర్వాత మరి మేము ఏవైతుందో ఆ భూములు చేస్తున్న వారికి ఎవరైతే ఎంత భూమి చేస్తున్నారో వారికి నోటీస్ ఇచ్చి ఖచ్చితంగా ఆ భూములు గుర్తించే వాళ్ళకి పంపిణీ చేస్తారని చెప్పేసి ఏవైతుందో పట్టాల పాస్బుక్ ఇస్తారని చెప్పేసి మేము కోరడం జరుగుతూ ఉంది. అయినా సరే ఈ ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా అలాగే మొత్తం జరుపులు ఎట్టుకుంటూ అక్కడ హక్కులు కలగకుండా చాలా ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంది. కానీ చింతలూరులో అన్ని కులాల వారు కూడా ఎవరు కూడా పిల్లలు పెళ్లి చేసుకోవడానికి కానీ లేదు మొత్తం ఆ భూమి తనఖా పెట్టుకోవడానికి కానీ లేదా భూములు ఏవైతుందో బతుకుదామని చెప్పేసి ఏ విధంగా హక్కులు లేకపోవడంతో ఇవాళ చింతలూరు ఉన్న మొత్తం వ్యవసాయ కూలీలందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మొన్నటి వరకు వైసీపీ వచ్చింది, ఏం కూడా అక్కడ జరగలేదు. అక్కడ ఏమవుతుందో ఎటువంటి పరిస్థితులు కూడా పట్టించుకోలేదు. ఈ రోజు మా కూటమి వచ్చింది, కూటమి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఎటువంటి పరిస్థితులు కూడా పట్టించుకోలేదు. అంటే ఎన్ని మారినా ఎవరు వచ్చినా సరే కనీసం ఏదైతే చింతలూరులో ఉన్న ఆ భూమి సమస్య ఏవైతుందో చట్టం చేయకుండా ఆ భూములు ఏవైతుందో అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఏమవుతుందో హక్కులు కలగకుండా వాళ్ళు ఏమవుతుందో చాలా ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంది. అందుచేత ఏమవుతుందో మరి ఇప్పటికైనా చేస్తారని చెప్పేసి ఇప్పటికైనా సరే వారికి ఏమవుతుందో భూముల కొరకు వచ్చి నోటీసులు ఇచ్చి